ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా నవరాత్రులు అంటే ఏమిటి, నవరాత్రుల యొక్క విశిష్టత ఏమిటి, దుర్గాదేవిని 9 రూపాలుగా ఎందుకు పూజిస్తాము, ఈ వీడియోలో పూర్తిగా విందాం. మనకు సంవత్సరానికి 4 నవరాత్రులు ఉంటాయి. ఒకటి చైత్రమాసంలో వచ్చే చైత్ర నవరాత్రి, 2 ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ నవరాత్రి, 3 శరతృతువులో వచ్చే శరత్ నవరాత్రి, మాఘమాసంలో వచ్చే మాఘ నవరాత్రి. చైత్ర నవరాత్రి యుగాది నుంచి మొదలుకొని శ్రీరామనవమి వరకు ఉంటుంది. వీటిని గర్భనవరాత్రి లేదా లలితా నవరాత్రి అని అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రిని వారాహి నవరాత్రి అని కూడా అంటారు. మూడోది శరతృతువులో వచ్చే నవరాత్రిని దీనినే దేవీ నవరాత్రి అంటారు. నాలుగవది మాఘమాసంలో వచ్చే నవరాత్రిని దీనినే శ్యామలా నవరాత్రి అని అంటారు. వీటిలో చైత్రమాసంలో వచ్చే నవరాత్రి ముఖ్యమైనది. శరత్ నవరాత్రిని మనం దేవీ నవరాత్రిగా పూజిస్తాము. పార్వతీమాతను 9 అవతారాలలో పూజిస్తాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా భావించి పూజిస్తాము. దక్షయజ్ఞం జరిగినప్పుడు సతీదేవిని ఆహ్వానించలేదు అని శివుడు వెళ్ళరు. కానీ తన తండ్రి పిలవకపోయినా దక్షయజ్ఞానికి సతీదేవి వెళుతుంది. సతీదేవిని దక్షుడు అవమానించడంతో అగ్నికి ఆహుతి అవుతుంది. సతీదేవి మరో జన్మ పార్వతీమాతగా జన్మిస్తుంది. 9 రోజులు సృష్టి చక్రం నడిపిస్తున్నట్లుగా ఉంటుంది. మొదటి రోజు శైలిపుత్రి అవతారం. శైలి అంటే శిఖరం. శైలిపుత్రి పర్వతరాజు అయిన హిమవంతుని పుత్రిక కాబట్టి హైమావతి అని కూడా పిలుస్తారు. ఈ అవతారంలో అమ్మవారిని చిన్న పాపగా కొలుస్తారు. పార్వతీమాత వస్త్రధారణ గులాబీ రంగులో ఉంటుంది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండవ అవతారం బ్రహ్మచారిణి అవతారం. ఈమెకు తెల్లటి వస్త్రాలు ధరించి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలము కనిపిస్తుంది. ఈ అవతారంలో యుక్త వయసులో ఉన్న స్త్రీ వలె దర్శనమిస్తుంది అమ్మవారు. తారకాసురుని వధించిన తరువాత తారకాసురుడు అనే రాక్షసుడు ఆగడాలు శృతిమించడంతో ఆ రాక్షసుడిని సంహరించడానికి శివపుత్రుల వలనే సాధ్యం. కాబట్టి ఇంద్రుడు శివునిలో కోరికలు పెంచడానికి మన్మధుడిని పంపిస్తారు. పార్వతిని శివుడిని వద్ద ఉన్నప్పుడు మన్మథ బాణం వేస్తాడు. శివుడు కోపంతో మన్మధుడిని భస్మం చేస్తారు. శివుని ప్రేమను ఎలాగైనా పొందటానికి పార్వతీమాత ఘోర తపస్సు చేస్తుంది. పండ్లు, ఆకులు, నీరు మొత్తం మానేసి జపం చేస్తుంది. ఆమె తపస్సును భంగం చేయాలి అని శివుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి, శివుడు ఒక భిక్షాటకుడు, బూడిద రాసుకుని శ్మశానంలా ఉంటారు అని అవమానించగా ఆ ఋషిని కోపంగా ఇక చాలు ఆపండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పార్వతీమాత. అప్పుడు శివుడు నిజరూపం దర్శనమిచ్చి వివాహానికి అంగీకరిస్తారు. ఈ అవతారం ఎన్ని అడ్డంకులు ఉన్నా స్థిరత్వంతో ముందుకు సాగాలి అని చూపిస్తుంది. ఇక 3వ అవతారం చంద్రకంఠాదేవి అమ్మవారి అవతారం. ఈ అవతారంలో 10 భుజాలతో దర్శనమిస్తుంది. ఈవిడకు తలుచుకుంటే శత్రుబాధలు ఉండవు అని అంటారు. పార్వతిని వివాహం చేసుకోవడానికి శివుడు భస్మధారణలో వాసుకుని తలపై ఉంచుకుని భూత ప్రేత పిశాచ గణాలతో ఊరేగింపుగా మండపానికి వస్తారు. శివుని రూపం చూసిన పార్వతీమాత తల్లి భయపడుతుంది. అప్పుడు పార్వతీమాత శివునిని చంద్రకంఠ అవతారంలో వివాహం చేసుకోమని అడుగుతుంది. శివుడు తన ఉగ్రరూపాన్ని విడిచి వివాహం చేసుకోవాలని కోరుతుంది. శివుడు
చంద్రుడిని తలపై అలంకరించి చంద్రశేఖర అవతారంలో వివాహం చేసుకుంటారు. చంద్రగంట అవతారం అంటే చంద్రుడి రూపంలో ఉన్న గంట దర్శించిన అమ్మవారు అని అర్థం. చంద్రుడిని మనస్కారకుడు. గంట ఏకాగ్రతను చూపిస్తుంది. మన మెదడు ఎప్పుడూ ఏకాగ్రతతో ఉండాలి అని అర్థం. శ్రీ మహాలక్ష్మి అవతారం ఈ కూర్మాండాదేవి సృష్టికి మూలవాహనురాలై ఇక అష్టభుజాలతో 4 చేతులతో గర్భధారణ అవతారం. ఈమె సృష్టి అవతారంలో చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది. ఈమె విశ్వశక్తిని మోస్తుంది. అవతారం. అందుకే కూర్మాండ కార్తికేయుడి మాత. ప్రతి రాశిలో జీవం నింపే శక్తి తన పుత్రుడికి ఉంటుంది. సూర్యస్కందమాత ప్రకాశం ఎలా చేయాలో నేర్పిస్తుంది. 6వది కాత్యాయని అవతారం నుండి మహిషాసురుడి మర్దిని అని కూడా అంటారు. ఆమె ఆయుధాలు ధరించడం అనే రాక్షసుడు మహాకాళి అని నామకరణం చేస్తుంది. అవహేళనగా కుడి కంటి నుండి తెల్లటి వస్త్రధారణతో చేతిలో వీణ ఉన్న ఏమి చేస్తుంది శక్తుంది హీనురాలు అని భావించి తనకు స్త్రీ చేతిలోనే మరణం కావాలని వరం అడుగుతారు. ఒక స్త్రీ జన్మిస్తుంది. మహిషాసురుడి 18 చేతులు ఉండడానికి కాళికా అవతారం వస్తుంది. 7వది కాళరాత్రి అమ్మవారి అవతారం. ఈ అవతారంలో భయంకరమైన నవ్వుతో గాడిద మీద అవతారం కనిపిస్తుంది. మహిషాసుర వధ తరువాత ప్రశాంతంగా ఉన్న అమ్మవారిని చండాముండా అనే రాక్షసులు వస్తారు. అప్పుడు అమ్మవారు కాళరాత్రి అమ్మవారి అవతారంలో వస్తారు. కాళరాత్రి అమ్మవారి అవతారంలో మనసులో భయాలను పోగొట్టి ధైర్యాన్ని ప్రసాదించే అవతారం. ఇక 8వ అవతారం గౌరీమాత అవతారం. ఈమె శ్వేతవర్ణంలో ఉండి నందివాహనరాలై అభయహస్తంతో మనకు దర్శనం ఇస్తుంది. రాక్షస సంహారం తరువాత గంగా నదిలో స్నానం చేయటం వలన ఈ అవతారం వచ్చిందని చెప్తారు. ఇక 9వ అవతారం సిద్ధిదాత్రి అవతారం. అంటే సిద్ధిని ప్రసాదించే అమ్మవారు అని అర్థం. మనలో శక్తులను జ్ఞానాలను ప్రసాదించే అమ్మవారు. దేవీ నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క శక్తిని ఉద్భవిస్తుంది. దీనికి అర్థం దేవీ నవరాత్రులు. నా వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ప్లీజ్.